Hello my dear friends and family members, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ ఎస్ఈజీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ గ్రామర్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ రీసెంట్గా రిలీజ్ చేసిన న్యూ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ 2021 ప్రకారం 10th ఇంగ్లీష్కి సంబంధించి ఏ వొకాబులరీ అండ్ గ్రామర్ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే వాటి యొక్క టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్తో సహా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక మా ఈ ఎస్ఈజీ స్టడీ సర్కిల్ ఛానల్కి న్యూ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి గ్రామర్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇంగ్లీష్ న్యూ అకాడమిక్ క్యాలెండర్ 2021. 10th English unit-wise grammar and vocabulary topics to be learnt according to new academic calendar 2021. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ డిలీటెడ్ సిలబస్ ప్రకారము ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన అకాడమిక్ క్యాలెండర్లో మనకి డిలీటెడ్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగే మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి మనం నేర్చుకోవాల్సిన 10th ఇంగ్లీష్లో గ్రామర్ అండ్ వొకాబులరీ టాపిక్స్ ఏంటి అనేదాన్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక రోమన్స్ ఉన్నాయి కదా, కొన్ని రోమన్స్. ఇక్కడ లాస్ట్లో తెలుగు ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఈ విద్యా సంవత్సరానికి 2021 ప్రతి సబ్జెక్ట్లోని తరగతి గది అండ్ ఇంటి వద్ద చేయదగిన కృత్యాలలోని అంశాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించబడును. అంటే ఇక్కడ తరగతి గది అంటే క్లాస్ రూమ్, ఇక్కడ క్లాస్ రూము, సెల్ఫ్ లెర్నింగ్, ఈ రెండింటి గురించి మాత్రమే మనకు పబ్లిక్ ఎగ్జామ్స్కి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దాని ప్రకారం ఏ గ్రామర్ టాపిక్స్, ఏ వొకాబులరీ టాపిక్స్ని ఈ క్లాస్ రూమ్ అండ్ సెల్ఫ్ లెర్నింగ్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, వాటి గురించి జాగ్రత్తగా ఇప్పుడు చూద్దాం. అండ్ క్లియర్గా మెన్షన్ చేశారు. గమనికలో సెకండ్ చూడండి ఫ్రెండ్స్. ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు అనే విభాగం నుండి ఎటువంటి మూల్యాంకనం ఉండదు. ఐచ్ఛికంగా అంటే ఆప్షనల్. ఇక్కడ లాస్ట్ రోమన్ ఉంది చూడండి, యాక్టివిటీస్లో ఆప్షనల్ రోమన్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మూల్యాంకనం ఉండదు. అంటే వాటిని ఎగ్జామ్స్కి ఇవ్వరు, అవి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం విద్యార్థి అదనపు జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే, జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే. పబ్లిక్ ఎగ్జామ్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆప్షనల్ థర్డ్ రోమన్ యాక్టివిటీలో థర్డ్ రోమన్ ఆప్షనల్లో ఉన్న టాపిక్స్ ఎగ్జామ్స్కి రాదు. ఓన్లీ క్లాస్ రూమ్, సెల్ఫ్ లెర్నింగ్, ఈ రెండు రోస్లో ఉన్నట్టు మాత్రమే ఇస్తారు. ఆ రెండింటిని నేను డివైడ్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్రతి యూనిట్ వైజ్ 10th క్లాస్ ఇంగ్లీష్లో యూనిట్ వైజ్గా ఉన్నవి, డిలేటెడ్ చేసినవి కాకుండా యూనిట్ వైజ్ వొకాబులరీ టాపిక్స్ ఏమున్నాయి, గ్రామర్ టాపిక్స్ ఏమున్నాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలుంటే మీకు నోట్ చేసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని పేజ్ నెంబర్ స్టిక్ పెట్టుకోండి. అండ్ యూనిట్ వైజ్ గ్రామర్ అండ్ వొకాబులరీ టాపిక్స్. యూనిట్ 1 గ్రామర్ చూద్దాం. యూనిట్ 1 గ్రామర్లో డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్, రిలేటివ్ క్లాజెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ రోమన్స్ ఇంపార్టెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీటిలో మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. హూ, విచ్, దట్. హూ, విచ్, దట్తో ఇచ్చిన సెంటెన్సెస్ని కంబైన్ చేయాలి. దాన్నే డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ క్లాజెస్ అని మెన్షన్ చేశారు. ఇది టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11 and 12లో ఉన్నాయి. అలాగే యూనిట్ 1 వొకాబులరీ ఏంటి? క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, దీన్నే సపరేషన్ ఆఫ్ వర్డ్స్ అని కూడా అంటారు. 8 వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటి అని సపరేట్ చేయాలి. ఇవి మనకు టెక్స్ట్ బుక్లో 8 నుంచి 10 వరకు పేజ్ నెంబర్స్లో ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. అవి నేర్చుకోవాల్సి ఉంటుంది వొకాబులరీకి. అలాగే 1 word సబ్స్టిట్యూట్స్, ఇది మ్యాచింగ్ టైప్లో ఇస్తారు పబ్లిక్ ఎగ్జామ్కి. పేజ్ నెంబర్ 28 నుంచి 30 వరకు ఉన్న 1 word సబ్స్టిట్యూట్స్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది యూనిట్ 1లో ఉన్న గ్రామర్ అండ్ వొకాబులరీ. లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ గ్రామర్కి వచ్చే లోపల కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి. ఎక్స్క్లమేషన్స్, ఇంటర్జెక్షన్స్, ఇవి లాంగ్వేజ్ ఫంక్షన్స్ కింద ఇస్తారు. పేజ్ నెంబర్ 54లో ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్నవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే యూసేజ్ ఆఫ్ ఇనఫ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్, అడ్వర్బ్గా అడ్జెక్టివ్గా ఇనఫ్ని ఎలా యూజ్ చేస్తారు, పేజ్ నెంబర్ 58లో ఉన్నది గ్రామర్ రోమన్లో. అలాగే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్, ఎక్కడ ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు, ఇది పేజ్ నెంబర్ 59లో ఉంది. అలాగే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, ఇది టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 60 నుంచి 62 వరకు
ఒక 10 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా మీనింగ్స్తో సహా మెన్షన్ చేస్తున్నారు. అండ్ అలాగే యూసేజ్ ఆఫ్ ఇట్స్ టైమ్ ప్లస్ సింపుల్ పాస్ట్ V2, అండ్ ఇది కూడా లాంగ్వేజ్ ఫంక్షన్స్ కిందకే వస్తుంది. అండ్ ఇది కూడా యూనిట్ 2లో టెక్స్ట్ బుక్ 62 నుంచి 63 వరకు ఉంది. అలాగే యూసేజ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ పేజ్ నెంబర్ 63 నుంచి 67 వరకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్తో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ టాపిక్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి యూనిట్ 2లో ఉన్న గ్రామర్. అలాగే యూనిట్ 2లో ఉన్న వొకాబులరీ ఐటమ్స్ ఏంటి, ఈ టాపిక్స్ అన్నీ ఫ్రెండ్స్, ఈ టాపిక్స్ అన్నీ మనకి అక్కడ ఆ 2 కాలమ్స్ యాక్టివిటీస్లో అండ్ లెర్నింగ్, ఓకేనా, క్లాస్ రూమ్ లెర్నింగ్ అలాగే సెల్ఫ్ లెర్నింగ్, ఆ 2 యాక్టివిటీస్లో నుంచి నేను సపరేట్ చేశాను. యూనిట్ 2 వచ్చేసి వొకాబులరీకి వస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అనే హెడ్డింగ్ ఉంది. సింగులర్ ప్లూరల్ నౌన్స్, లాటిన్ గ్రీక్ వర్డ్స్ని మనం సపరేట్ చేయాలి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు. పేజ్ నెంబర్ 53లో ఒక బాక్స్ ఉంది, ఒక టేబుల్ ఉంది, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ పేజ్ నెంబర్ 55, 56లో ఉన్నాయి వొకాబులరీలో. అండ్ వర్డ్స్ ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్, ఇవి 56, 57లో ఉన్నాయి. ఇడియమేటిక్ ఎక్స్ప్రెషన్స్, వీటిని జాతీయాలని కూడా అంటారు, పేజ్ నెంబర్ 57. ఇవి యూనిట్ 2 వొకాబులరీ. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ యూనిట్, యూనిట్ 3. యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ గ్రామర్. పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ గ్రామర్ ఎలా యూజ్ చేయాలి, ఇది టెక్స్ట్ బుక్లో 90, 91 పేజ్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే యూసేజ్ ఆఫ్ అడ్వర్బియల్ క్లాజెస్ లైక్ యాజ్, సిన్స్, బికాజ్, వెన్, ఇఫ్, ఎట్సెట్రా, ఇవి పేజ్ నెంబర్ 91, 92లో ఉన్నాయి. అండ్ అడ్వర్బియల్ క్లాజెస్ అంటారు వీటిల్ని, ఒక సర్కిల్ లాగా, ఒక పై చార్ట్ లాగా ఉంటుంది, అవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే యూనిట్ 3లో వొకాబులరీ విషయానికి వస్తే ఇందులో కూడా క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, ఎస్పెషలీ కాంపౌండ్ వర్డ్స్ అనే హెడ్డింగ్తో. ఓపెన్ కాంపౌండ్స్, హైఫనేటెడ్ కాంపౌండ్స్, క్లోజ్డ్ కాంపౌండ్స్ని సపరేట్ చేయాలి. అండ్ ఇది మనకి టెక్స్ట్ బుక్లో 87 పేజ్లో ఉన్నాయి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ వర్డ్స్, డూప్లికేటివ్, అలిటరేటివ్, రైమింగ్ టైప్ ఆఫ్ వర్డ్స్, ఇది మనకు టెక్స్ట్ బుక్లో 88 నుంచి 89 పేజ్ నెంబర్లో ఉన్నాయి. ఇది యూనిట్ 3. లెట్స్ గెట్ ఇన్ టు ద 4th వన్. 4th యూనిట్ డిలీట్ చేసినప్పటికీ, ఏబీసీ లెసన్స్ కంప్లీట్గా డిలీట్ చేసినప్పటికీ కొన్ని గ్రామర్ టాపిక్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం. ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ అడ్జెక్టివ్స్ అండ్ వర్బ్స్, వీటిల్నే వర్డ్స్ ఫాలోడెడ్ బై సర్టన్ ప్రిపోజిషన్స్ అంటారు. ఇది 4th యూనిట్ బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్లో 125 నుంచి 127 వరకు ఒక 20 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ 20 ఎగ్జాంపుల్స్ ముందు పేజ్లో ఒక టేబుల్ ఉంటుంది. అండ్ ప్రౌడ్ ఆఫ్, అలాగే మ్యారీడ్ టు, ఫాండ్ ఆఫ్, ఇలాగా. అండ్ అలాగే యూసేజ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ విత్ సింపుల్ పాస్ట్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇది కూడా 4th యూనిట్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్లో 127, 128 పేజ్లో ఉన్నాయి. అండ్ ఇందులో నుంచి యూనిట్ 4 నుంచి వొకాబులరీ టాపిక్స్ ఏమి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మనం 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాల్సిన పని లేదు, బైనామియల్ ఎక్స్ప్రెషన్స్ అసలే నేర్చుకోవాల్సిన పని లేదు. సో ఇక్కడ నో వొకాబులరీ టాపిక్స్ ఫ్రమ్ దిస్ యూనిట్, ఎందుకంటే కంప్లీట్ యూనిట్ తీసేశాడు కాబట్టి ఏబీసీ. లెట్స్ గెట్ ఇన్ టు ద 5th వన్. యూనిట్ 5th గ్రామర్. నాన్ ఫైనైట్ క్లాజెస్, వీటిల్నే ప్రెజెంట్, పాస్ట్, పర్ఫెక్ట్ పార్టిసిపల్తో సెంటెన్స్ని కంబైన్ చేయాలి. అండ్ ఇవి ఉన్నాయి, నాన్ ఫైనైట్ క్లాజెస్ అని ఉన్నారు, మెన్షన్ చేస్తున్నారు గ్రామర్లో. పేజ్ నెంబర్ 161 నుంచి 163 వరకు ఈ టాపిక్ మీదే ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఉంది టెక్స్ట్ బుక్లో. అండ్ అలాగే నెక్స్ట్ గ్రామర్ విషయానికి వస్తే, అండ్ రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టింగ్ అండ్ ఎక్స్చేంజ్ మోడల్, పేజ్ నెంబర్ 163 నుంచి 165 వరకు టెక్స్ట్ బుక్లో యూనిట్ 5 బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ వొకాబులరీ విషయానికి వస్తే, రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ సినానిమ్స్, పేజ్ నెంబర్ 158లో రోమన్ ఉంది. అలాగే 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ మ్యాచింగ్ టైప్లో ఇస్తారు పబ్లిక్లో, ఇది 158, 159 పేజ్లో ఉన్నాయి. అండ్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్స్, ఇవి కూడా మనకు 159లో ఉన్నాయి. టిక్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్, ఇది కూడా 160 పేజ్లో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇది 5th యూనిట్ గ్రామర్ అండ్ వొకాబులరీ. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ యూనిట్, యూనిట్ 6 గ్రామర్. యూసేజ్ ఆఫ్ లింకర్స్ చాలా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్, అలాగే బిసైడ్స్, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్యాక్ట్ దట్, దో ఆల్దో, నీదర్ నారు. 192లో ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ప్యాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు.
193 పేజ్ నెంబర్. ఈ 2 మాత్రమే గ్రామర్ టాపిక్ 6 యూనిట్లో. ఇంకా వొకాబులరీ విషయానికి వస్తే యూనిట్ 6లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆఫ్టన్ కన్ఫ్యూజ్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇవి పేజ్ నెంబర్ 189లో ఉన్నాయి. అండ్ అలాగే టిక్ ద అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఇవి 190 పేజ్ నెంబర్లో ఉన్నాయి. న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ నెంబర్స్ ఇవన్నీ న్యూ అకాడమిక్ క్యాలెండర్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన టాపిక్స్ని బట్టి అందులో ఉన్న ఏవైతే యాక్టివిటీ లెర్నింగ్లో ఫస్ట్ సెకండ్ రోమన్లో ఉన్నవి మాత్రమే ఎవాల్యుయేషన్ పర్పస్కి ఇస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి గమనికలో వీటిని మీకోసం స్పెషల్గా సపరేట్గా ఈ వీడియోని మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ అండ్ షేర్ నిజంగా నాకు చాలా మోటివేషన్ అండ్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ తద్వారా మీకు మరింత ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.